హలో అండి, అందరికీ నమస్తే. కార్తీక మాసం శుభాకాంక్షలు అండి అందరికీ. ఈరోజు మనం దొండకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. పిల్లలు దొండకాయ పచ్చడి అడుగుతున్నారు, చేసి చూపిద్దాం. ఈ దొండకాయలు అన్నీ కడిగి కట్ చేసి ముక్కలు పెట్టాను. దాంట్లోకి పచ్చిమిరపకాయలు, దీంట్లోకి పచ్చి టమాటాలు వేసాను. నా దగ్గర ఉంటే పండు టమాటా అయినా వేసుకోవచ్చు. దీంట్లోకి ఒక నిమ్మకాయ అంత చింతపండు, నిమ్మకాయ అంత చాలు చింతపండు. అది బాగా కడిగి అది కూడా కడిగి పెట్టాను. కొద్దిగా కరివేపాకు, జీలకర్ర, మనం వెల్లుల్లి, కొత్తిమీర. ఇప్పుడు ఇవన్నీ కలిసి మనం నీళ్ళు లేకుండా కొద్దిగా నూనె వేసి మగ్గనిద్దాం. మగ్గనిచ్చినాక మనం చట్నీ ఇదిగోండి రోట్లో నూరుతాను నేను, మిక్సీ వేయకుండా. రోట్లో నూరుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం చింతపండు కొద్దిగా మగ్గినాక వేద్దాం, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇవన్నీ టమాటాలు నేను అరకిలో తీసుకున్నానండి. అవి వేయి దొండకాయలు ఒక 4 టమాటాలు తీసుకున్నా, ఒక 150 గ్రాములు పచ్చిమిరపకాయలు తీసుకున్నా. కారాన్ని బట్టి మీ ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు. ఇవి దొండకాయలు ముక్కలు కట్ చేసినవి. ఇట్లా అన్నీ వేసి ఇట్లా చట్నీ చేస్తే మా పక్కన వాళ్ళంతా బాగా అడుగుతారండి. అందుకని కొద్దిగా నేను ఎక్కువ చేస్తాను చట్నీలు. దీంట్లోకి ఆయిల్ వేద్దాం. దీంతో 3 స్పూన్లు వేద్దాం. ఇట్లా వేసేసి దీంట్లోనే కరివేపాకు కూడా వేసేద్దాం. కరివేపాకు విడిగా పెడితే పిల్లలు తినరు కదా. ఇలాంటివి చేసేటప్పుడు వేయండి కరివేపాకు, పిల్లలకి బాగా తినటానికి. వాళ్ళకి తెలియదు పచ్చట్లోకి. ఇట్లా పెట్టి స్టవ్ వెలిగించి మూత పెట్టేద్దాం. మగ్గిపోద్ది. కొద్దిగా మగ్గినాక అప్పుడు చింతపండు పెడదాం. ఇప్పుడే వద్దు. ఇవ్వండి మగ్గినాయి, కొద్దిగా చాలా వరకు మగ్గిపోయినాయి. చూసారా? ఈ మగ్గిపోతే తగ్గిపోతాయి ముక్కలు. ఇట్లా బాగా ఇంకా కొద్దిగా మగ్గాలి. ఇప్పుడు చింతపండు పెడదాం. ముందే చింతపండు పెట్టబాకండి, ఇట్లా మగ్గినాక చింతపండు పెట్టండి. మగ్గినాయి కదా. ఇప్పుడు ఈ కడిగిన చింతపండు దీంట్లో ఇట్లా పెట్టేసి మళ్ళీ మూత పెట్టేద్దాం. బాగా మగ్గిపోద్ది. మగ్గిన తర్వాత లాస్ట్కి కొత్తిమీర పెడదాం. పెట్టి అప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఇది అయిపోయిందండి, మగ్గిపోయినాయి. ఇప్పుడు మూత తీసి పక్కన పెట్టి మనం కొత్తిమీర కూడా వేసుకున్నాం. చూసారా ఎట్లా మగ్గిపోయినాయో. ఇప్పుడు మనం ఫస్ట్ చింతపండు, జీలకర్ర, వెల్లుల్లి, కొద్దిగా ఉప్పు, సరిపడా ఉప్పు వేసుకుందాం. నేను 2 స్పూన్లు ఉప్పు వేస్తాను. కళ్ళుప్పు. ఇప్పుడు ఇవన్నీ బాగా ముందు ఫస్ట్ మెత్తగా చేసుకోవాలి. మీరు మిక్సీ వేసుకునేటప్పుడు ఫస్ట్ ఇవే వేసుకొని ఒక రౌండ్ తిప్పిన తర్వాత అప్పుడు మిరపకాయలు అవన్నీ వేసుకోండి. ఎందుకంటే చింతపండు, ఈ ఉల్లిపాయలు అవన్నీ నలగాలంటే కష్టం అన్నీ వేస్తే. ఇట్లా అయితే బాగా నలిగిపోతాయి. ఇప్పుడు ఈ నలిగిపోయినాయి చూసారా. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసేద్దాం. కొత్తిమీర, కొద్దిగా మిరపకాయలు ఫస్ట్ నలిగితే తర్వాత ముక్కలు మనం కచ్చాగా నూరుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది పచ్చడి. మిక్సీలో వేసి బాగా పేస్ట్ లాగా చేసుకోబాకండి. 2 రౌండ్లు వేసుకుంటే చాలు. ఇట్లా వేసుకొని మిరపకాయలు ఈ బాగా నలగనిద్దాం.
ఇదిగోండి బాగా నలిగిపోయింది. ఇప్పుడు మనం దొండకాయ ముక్కలు వేద్దాం. ఇట్లా వేసుకుంటూ ఇట్లా ముక్కలు ఇట్లా నలగ తీసి ఇదిగోండి అయిపోయింది పచ్చడి. బాగా నలిగిపోయింది. చాలు ఇలా ముక్కలు ముక్కలుగా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. నేను 1/2 కిలో వేసాను కాబట్టి మీరు కొద్దిగా చేసుకునేవాళ్ళు 1/2 కిలో వేసుకోండి దొండకాయలు, 100 గ్రాములు మిరపకాయలు వేసుకోండి, కొద్దిగా చింతపండు పెట్టుకోండి, సరిపోద్ది. 2-3 టమాటాలు వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది. నేను పచ్చి వేసాను, మీరు పచ్చి వేయక్కర్లా ఉంటే వేసుకోండి, లేకపోతే పండు వేసుకోండి. అందరు ట్రై చేయండి, టేస్ట్ చేయండి దొండకాయ పచ్చడి. ఇది 2-3 రోజులు బాగా నిల్వ ఉంటుంది, బయట పెట్టినా ఏమవ్వదు. టేస్ట్ చేసి ఒక లైక్ ఇచ్చి అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రోటి పచ్చడి, దొండకాయ రోటి పచ్చడి చూసారా, తీసేసి ఇది పక్కన పెట్టేసి దొండకాయ పచ్చడి రోటి పచ్చడి రెడీ అయిపోయింది. చూసారా, పచ్చి టమాటాలు వేసాం కదా, అందుకని గ్రీన్గా ఉంది. పచ్చిమిరపకాయలు దొండకాయలు పచ్చగానే ఉంటాయి, పచ్చిమిరపకాయలు పచ్చగానే ఉంటాయి మనకి, మళ్ళీ టమాటాలు పచ్చియే, అందుకని పచ్చగా ఉంది పచ్చడి. 2 రోజులు నిల్వ ఉంటుంది. చేసుకోండి, అందరు ట్రై చేయండి, చేసుకొని టేస్ట్ చేయండి.